అన్వేషణ వట్టకాయ వేషణ ఇప్పుడు నీకు చెప్తున్నా. ఎప్పుడైతే నువ్వు నా సీతామాత దగ్గరకు వస్తావో, ఎప్పుడైతే నువ్వు నా ద్రౌపది మాతను అంటావో, మా అమ్మలు కన్నా అమ్మలనే నువ్వు అంటావో, ఈ తర్బూజులో ఏదో పొక్క పెట్టినావు. ఎవడు పొక్క రాది? నేను నీ కుటుంబ సభ్యుల దగ్గరికి కూడా వస్తా. నువ్వు నా అమ్మలు కన్నా అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు ఎవడిది రా తర్బూజుల పొక్క అని చెప్పి నేను మాట్లాడతా. ఎవడికి ఉద్దేశించి మాట్లాడినవు? లేదా ఏ పొక్కలకైనా వచ్చినవు రాను, ఏ తొర్రలకైనా వచ్చినవు రాను, ఏదో ఆడ దోసకాయ పెట్టినవు. నీకు లేదా? నీది లేదా? నీ పురుషులు మొత్తం యాలాడుతున్నాయా? నీ గుచ్చలు పనిచేస్తలేవా? ఏమో అన్నవరా? లకారాలతో మాట్లాడతావా? వటకాయ వేషణ? అరే లక్కీ కొడక, అసలు నీ తల్లిదండ్రులను అనాలరా నేను పెంచినందుకు. వాళ్ళు వేసుకుంటే నీ పంచలకేని నీకు ఎందుకు అంత సాగుతున్నది, నువ్వు వటకాయలు కోసేసుకో అని అంటావా? నీ అయ్య కోసుకుంటే నువ్వు ఎట్లా పుట్టినవురా? నువ్వు కోసుకున్నందుకే బ్యాంక్ అకౌంట్ ఉంటావురా ప్రతిసారి. నీకు లేదారా వటకాయ? ఎవిడెన్స్ కావాలా బిడ్డ మాకు? మళ్ళీ నువ్వు ఏడికైనా వచ్చినావురా? సీతా మాట అది ఎట్లా మాట్లాడతాడు ఒకసారి అని నిజం ఇమిటేట్ చేద్దాం. ఏమంటున్నారు మీరు? ఏమంటున్నారు? సీత కానీ కీచకుడు వచ్చి చంపినరా? అమ్మాయిని అంటే మహిళలను అంటే చంపరారా? నీ అమ్మనంటే నువ్వు ఊకుంటావురా? నీ అక్కనంటే నువ్వు ఊకుంటావురా? నీ చెల్లెనంటే నువ్వు ఊకుంటావురా? అమ్మలు కన్నా అమ్మలనంటే మేము ఊకుంటాంరా. నీ అయ్య అయినా నువ్వైనా నీ ఖాందానైనా ఇడిచిపెడతాంరా?